హలో హాయ్ అండి, బాగున్నారా? ఈ వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా చూడండి. ఈవేళ ఏకాదశి కదండి. మా గార్డెన్లో తులసి మొక్కలు అన్నీ కూడా ఈ విధంగా అయితే నేను పెంచుతానండి. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా అయితే పెంచి ఇలా గుడిలో అయితే ప్రతి ఒక్కరికి కూడా తులసి మొక్కలు అయితే పంచుతుంటాను. చూశారు కదా ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో. అయితే ఇవి వేయకుండా వాటికి ప్రతి మొక్కల్లోనూ కూడా వచ్చేస్తుంటాయి. వచ్చిన ప్రతి మొక్కని కూడా తీసి ఇలా నేను ఏదో ఒక గ్లాసుల్లో వేసి పెంచుతానండి. చూస్తున్నారు కదా ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో. మన రామాలయం ఉన్నది కదండి, రామాలయంలో అయితే తులసి మొక్కలు అన్నీ కూడా పంచుతుంటాను ప్రతి సంవత్సరం కూడా. అంతేకాకుండా తులసి మొక్కల్ని రామాలయంలో కూడా నేనైతే వేస్తానండి ప్రతి సంవత్సరం అని. మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా మీకు తులసి మొక్కలు తులసిమల అయితే ఉంటే కనుక చక్కగా వాటిని పీకి పాడేయకుండా ఈ విధంగా అయితే ప్రతి ఒక్క గ్లాసులోనూ ఏదో ఒక మీరు ఖాళీ కంటైనర్లో వేయండి. వేసేవన్నీ కూడా బుట్టలో అయితే పెట్టుకొని నేనైతే రామాలయానికి అయితే తీసుకెళ్ళాను. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, గార్డెనింగ్ వీడియోస్, బీరపాదు, చిక్కుడుపాదు అలా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. కామెంట్ పెట్టండి వీడియో ఎలాగున్నది అన్నదని. చూశారు కదా, ఇంకా రామాలయంలో చాలా ఆలయాలు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి ఆలయము, రామాలయము, సాయిబాబా చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తుంటానండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలాగున్నది అన్నదని. వేళ ఏకాదశి కదండి, మర్నాడైతే ద్వాదశి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పూజ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే చేస్తుంటాను. లైక్ చేయండి కంపల్సరీ. చూశారు కదా, మహిళలందరూ కూడా చక్కగా వచ్చే తులసి మొక్కలను అయితే కనుక తీసుకుని వెళ్తున్నారు. చాలా సంతోషంగా హ్యాపీగా అయితే తీసుకువెళ్తున్నారు. చూడండి చక్కగానే. తులసివనం మనం గార్డెన్లో పెంచుకుంటే చాలా మంచిదండి. అంతేకాకుండా ఎవరికైనా సరే మనం చక్క ఇచ్చుకుంటానికి కూడా బాగుంటుంది.